హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము మెగా డిఎస్సి 2025 17th జూన్ మార్నింగ్ సెషన్లో జరిగినటువంటి క్వశ్చన్ పేపర్లో ఇనీషియల్కి అండ్ ఫైనల్కి కంపేర్ చేసినప్పుడు ఏ ఏ క్వశ్చన్లకి మనకు ఆన్సర్లు అనేవి మారాయి అనేటువంటి డిస్కషన్ చేద్దాము. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 22 ఒకసారి చూడండి. మనకు విద్యా దృక్పథాల్లో వాదము మరియు విద్యా లక్ష్యాలకు సంబంధించి క్రింది వానిలో సరైన సమాధానాన్ని గుర్తించండి అని అడిగాడు. ఇనీషియల్ కీలో దీనికి ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అని ఇచ్చాడు. ఓకేనా ఫ్రెండ్స్? క్వశ్చన్ నెంబర్ 22కి. అయితే ఫైనల్ కీలో మనం కనుక గమనిస్తే ఇదే క్వశ్చన్కి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అని ఇచ్చాడు. అంటే బోత్ ఏబిసి అన్నీ కూడా సరైన సమాధానాలే. మరొక క్వశ్చన్ చూద్దాము. ఇది సైన్స్లో వచ్చినటువంటి క్వశ్చన్. చంద్రుని కక్షలో దాని స్థానాల వలన చంద్రకళలు ఏర్పడతాయి. చంద్రుడు దాని ఉపరితలం నుంచి సూర్యకాంతి పరావర్తనం చెందడం వల్ల కనిపిస్తాడు అని ఇచ్చాడు. దీనికి ఇనిషియల్ కీలో మనకు ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అని ఇచ్చాడు. అంటే ఏ మరియు ఆర్లు సత్యము, ఆర్ అనేది ఏకి సరైన కారణము అని ఇచ్చాడు. అయితే ఫైనల్కి ఒకసారి గమనిద్దాం. క్వశ్చన్ నెంబర్ 122 సైన్స్లో వచ్చింది. దీనికి ఫైనల్ కీలో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ అని ఇచ్చాడు. గమనించండి. అంటే ఏ మరియు ఆర్లు రెండూ కరెక్టే, కానీ రీజన్ అనేది అసెర్షన్కి సరైనటువంటి రీజన్ కాదు అని ఇచ్చాడు. ఇది కూడా సైన్స్లో వచ్చింది. ఒక దండాయస్కాంతాన్ని ఇనుప రజులలో ఉంచినప్పుడు ఆ ఇనుప రజను ఇక్కడికి ఆకర్షింపబడుతుంది అని ఇచ్చాడు. వెన్ ఏ బార్ మ్యాగ్నెట్ ఈస్ ప్లేస్డ్ ఆన్ ఐరన్ ఫైలింగ్స్ దెన్ ద ఐరన్ ఫైలింగ్స్ గెట్ అట్రాక్టెడ్ అని ఇచ్చాడు. దీనికి ఇనిషియల్ కీలో ఆప్షన్ 1 అని ఇచ్చాడు. బట్ ఫైనల్కి కనుక మనం గమనిస్తే క్వశ్చన్ నెంబర్ 126లో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ అని ఇచ్చాడు. చూసారా, ఆప్షన్ అనేది మారింది ఫైనల్ కీలో. నెక్స్ట్ మరొకటి కూడా ఉంది ఫ్రెండ్స్. సోషల్ మెథడాలజీలో భౌతిక పటాలలో సరికాని జతలను గుర్తించండి అని ఇచ్చాడు. దీనికి ఇనిషియల్ కీలో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ అని ఇచ్చాడు. బట్ ఫైనల్ కీలో మనకు 2 ఆప్షన్లు అనేవి కరెక్ట్ అని ఇచ్చాడు. ఓకేనా ఫ్రెండ్స్? గమనించండి. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ అండ్ ఆప్షన్ 2 ఈజ్ ఆల్సో కరెక్ట్. మరొక అప్డేట్తో నేను ఇంకో వీడియో చేస్తాను. మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే టీచర్ జాబ్స్, టీచర్ కోర్సెస్ సంబంధించి మన ఛానల్లో అప్డేట్స్ అనేవి ఉంటాయి. ముఖ్యంగా ఏపీ డిఎస్సి అండ్ ఏపీ టెట్. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.